Let us pray. ప్రార్థన చేసుకుందాము. Heavenly Father, mighty God, we praise you. We thank you for this wonderful moment. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి తరుణం కోసం మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. It is an hour of your divine plan. మీరు చేసిన పరిశుద్ధమైన ప్రణాళిక ప్రకారము ఇలా కూడుకోగలిగాం దేవా. It is not an accident. It is not man-made plan. Father God, we believe that is planned in heaven, and the Spirit of God is leading us. ఇది మనుషులు ఆలోచించింది కాదు దేవా, లేకపోతే ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు దేవా. మీరు పరలోకంలో ప్రణాళిక వేసిన దాని ప్రకారం ఈ రోజు మేము ఇలా కూడుకుని ప్రార్థన చేయగలుగుతున్నాం దేవా. Your word is truth. మీ యొక్క వాక్యము సత్యమైనది. The word which is truth will set any man, every man. ఈ సత్యమైన వాక్యము ప్రతి ఒక్క వ్యక్తిని విడుదల కలుగజేస్తుంది. Today, Father God, you are going to speak to us. ఈ రోజు దేవా మీరు మాతో మాట్లాడతారని మాకు తెలుసు దేవా. Our hearts are opened, our ears are open. మా హృదయాలు మా చెవులు కూడా మేము తెరిచి ఉంచుతున్నాం దేవా. Speak to us, Father. మాతో మాట్లాడండి దేవా. Through your word, through your Son Jesus Christ, so that we should be enriched in our spiritual realm. మీ యొక్క కుమారుని ద్వారా మీ యొక్క వాక్యము ద్వారా మేము ఉత్తేజపరచబడి మీ వాక్యంలో మేము ఎదిగేటట్టు చేయండి దేవా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగేటట్టు చేయండి దేవా. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేస్తున్నాము. Let the congregation say amen. సంఘమంతా ఆమేన్ చెప్పండి. Amen. I welcome you all for this special meeting. ఈ ప్రత్యేకమైన కూడిక కోసం మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. Whenever we say a special meeting, a special gift should be given. ప్రత్యేకమైన కూడిక అని చెప్పామంటే ప్రత్యేకమైన బహుమానం కూడా ఉండాలి. Amen. ఆమేన్. Are you all ready to receive the special gift? ఆ ప్రత్యేకమైన బహుమానం పొందడానికి మీరు రెడీగా ఉన్నారా? Yeah. Praise God. ప్రైజ్ ది లార్డ్. See, today's our subject is baptism. ఈ రోజు మనం ఆలోచిస్తున్నది మరి ధ్యానం చేస్తున్నది బాప్తిస్మం. Which person, which sister is going to take baptism? బాప్తిస్మం తీసుకుంటున్న సహోదరి ఎవరు? సహోదరి. Oh, praise God. ప్రైజ్ ది లార్డ్. Okay, I will ask you one more question. Is there anybody who is not baptized so far? Don't worry. I'm not insulting you. I'm not embarrassing you. Let us be frank in the presence of God. ఇంకెవరన్నా బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా అంటే మిమ్మల్ని ఏమి తక్కువ చేసి మాట్లాడతాం కాదు, ఏది కాదు, తెలుసుకుందామని చెప్పి నేను అడుగుతున్నాను. మీలో ఇంకెవరన్నా బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా? Anyone? ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకున్నారా? ఇంకో సిస్టర్ ఉన్నారు. Don't worry, sister. Don't worry. See, I was very adamant. I was very strong not to take baptism once upon a time. ఒకానొక సమయంలో సహోదరుడు కూడా బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడలేదు. I was a good Christian, born in a Christian family. నేను మంచి క్రైస్తవుని అని చెప్పొచ్చు. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను నేను. My father was a Telugu man, Reddiyar, Muthu Reddy. John Muthu Reddy was my father. అప్పట్లో తమిళనాడు ఆంధ్రాన్ని కలిసి ఉన్న సమయంలో మరి సహోదరుల నాన్నగారి పేరు చెప్పారు కదా, ముత్తిరెడ్డి. అదనమాట ఆయన పేరు. 5 sons, 2 daughters. ఆయనకి మరి బ్రదర్ కి 4 అన్నలు ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. Very strong man. If he give one beating is enough. వాళ్ళ నాన్నగారు చాలా చాలా బలమైన ఆయన, ఒక్క దెబ్బ కొడితే చాలంట. And we were all grew up in the fear of, first of all, Father and God. ఆ దేవుని యొక్క భయం కన్నా ముందు తండ్రి యొక్క భయంతో పెరిగాం. First brother was a big police officer. Second brother was a principal of a college. And next brother was a headmaster in a school. And I was the 4th one. The youngest one was a medical man working in the Madras Corporation. విన్నారు కదా, మరి మొదటి బ్రదర్ ఏమో మరి పోలీస్ ఆఫీసర్ గా చేశారు,
రెండో బ్రదర్ ఒక స్కూల్ ప్రిన్సిపల్ గా చేస్తుంటారు. మూడో బ్రదర్ కూడా మరి he was also in the lecturer post. హెడ్ మాస్టర్ చేస్తుంటారు. నాలుగో ఆయన ఈయన, ఐదో ఆయన కూడా మరి మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉండారు. Father was a very good man, but he never gave 1 rupee property to any children. ఆయన తండ్రి గారు చాలా మంచి ఆయన, కానీ ఒకరికి కూడా ఒక పైసా కూడా ఆస్తి ఇవ్వలేదు. He always used to mention, you study, I will bear all your expenses, but don't ask any property. ఎంత కావాలంటే అంత చదివిస్తాను కానీ ఆస్తి మాత్రం అడగద్దని చెప్పాడండి ఆయన. And when the marriage was arranged for all brothers and sisters, he used to have one policy: no dowry can be given, no dowry can be taken. మరి ఆ వివాహం సమయంలో కూడా బ్రదర్స్ అందరికి, సహోదరులందరికీ కూడా ఏంటంటే ఒక ఇది, ఎవరికి కట్నం ఇచ్చేది లేదు, కట్నం పుచ్చుకునేది లేదు. Very strict man. We all grew in that sort of setup. అలాంటి కుటుంబంలో ఆ విధంగా పెరిగాం మేము. Going to church, coming back from church, having no vice, no bad habits. ఆలయానికి వెళ్తాము, రావటము, ఎటువంటి వ్యసనాలు ఉండలేదు. But still I was not baptized. కానీ బాప్తిసం పొందలేదు. And my father, belonging to traditional church, Lutheran church, used to give baptism for the children at the age of 8. మరి లూథరన్ సంఘం ప్రకారం ఆ కాలంలో ఇప్పుడు కూడా అంతే, చిన్నగా ఉన్నప్పుడు 8 సంవత్సరాల వయసులోనే బాప్తిసం ఇచ్చేశారు. Whenever people talk to me about baptism, I used to say that, Baba, you people are talking baptism now, but I took baptism at the age of 8 days. 8 సంవత్సరాలు కాదు, 8 రోజులు సమయంలో ఇచ్చారన్నమాట. చాలా మంది బాప్తిసం గురించి అడిగినప్పుడు, మీరు ఇప్పుడు బాప్తిసం గురించి మాట్లాడుతున్నారు, నాకు 8 రోజులు ఉన్నప్పుడే నాకు బాప్తిసం ఇచ్చేసారని చెప్పానంట. When I came to Oman, the Bible has been given to me. ఒమాన్ దేశంకి వచ్చిన తర్వాత నా చేతికి పరిశుద్ధ గ్రంథం వచ్చింది. Today we gave a Bible to one brother. ఈ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక బ్రదర్ కి ఇచ్చాము. But this Bible started speaking to me. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథం నేను తీసుకున్న తర్వాత దాని ద్వారా నాకు విషయాలు తెలిసి మాట్లాడటం మొదలుపెట్టింది ఆ పరిశుద్ధ గ్రంథము. 2 years I was alone without family. 2 సంవత్సరాలు మరి వచ్చిన కొత్తలో కుటుంబం లేకుండా ఇక్కడ ఉన్నాను నేను. No family, no problem. కుటుంబం ఇక్కడ ఉండలేదు, ఎటువంటి సమస్యలు ఉండలేదు. And I was keep on reading this word. ఆ సమయంలో 2 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను. But the word started speaking to me. అది చదువుతున్నప్పుడు ఈ వాక్యం నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. And when I came to this word, Mark 16:16, somebody can read it. మార్కు సువార్త 16:16 దగ్గరికి వచ్చినప్పుడు My concept of baptism has gone. అప్పుడు నేను ఆలోచిస్తున్న బాప్తిసం గురించి నాకు మొత్తము తెలిసిపోయింది అన్నమాట. అది కాదు అన్న విషయం తెలిసింది. మార్కు సువార్త 16:16 చదవండి అమ్మా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. See, 2 things are there. ఆ వచనాల్లో 2 విషయాలు ఉన్నాయి. You need to believe and be baptized. నమ్మాలి, బాప్తిసం పొందాలి, అది ఒకటే. At the age of 8 days, what I believed? పుట్టిన తర్వాత 8 రోజులప్పుడు ఏం తెలుస్తుంది నాకు? I never believed anything, but I cannot have that sort of understanding. ఆ సమయంలో నాకు ఎటువంటి అవగాహన ఉండదు. So, the baptism what I have taken is, as per the word of God, it is invalid. ఈ వాక్యం ప్రకారం చూస్తే ఆ 8 రోజుల సమయంలో నేను తీసుకున్న బాప్తిజంకి విలువ లేదు. And if I take baptism without believing, what will happen? నమ్మకం లేకుండా బాప్తిజం తీసుకుంటే ఏమవుతుంది? అక్కడ ఏమనుంది? నమ్మని వారికి శిక్ష విధింపబడును. They will be condemned. వారికి శిక్ష. So why should I be condemned? మరి నేను ఎందుకు శిక్ష పొందాలి? I was born in a Christian family. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. I was all through lived a Christian life without any bad habit, any vice. ఎటువంటి వ్యసనాలు లేకుండా మరి జీవితం అంతా క్రైస్తవ జీవితం గడిపినట్టే. God has blessed me a wonderful wife. మంచి భార్యను కూడా ఇచ్చాడు దేవుడు. Children are there.
పిల్లలు ఉన్నారు, everything is going on very well, అంత మంచిగా జరుగుతోంది. then why should I be condemned? మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు శిక్ష భరించాలి? Hallelujah. Hallelujah. So I decided something has to be done for this. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి చేయాలి. నేను What I should do? నేనేం చేయాలి? Believe. నమ్మాలి. What I should believe? ఏమని నమ్మాలి? I should believe that Jesus Christ is my Lord and Savior. యేసుక్రీస్తు వారు నా రక్షకుడు అని చెప్పేసి నేను అంగీకరించాలి, నమ్మాలి. He came all the way from heaven so that I should be saved. పరలోకం నుండి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? నన్ను మిమ్మల్ని రక్షించడానికి. I should reach the heaven, kingdom of God, after I finish my race in this world. ఈ లోకంలో పరుగు పందెం నేను ముగించిన తర్వాత ఆయన సన్నిధికి పరలోకంలో నేను చేరాలి. John Gospel 3rd chapter verses 3. యోహాను సువార్త 3వ అధ్యాయము verses 3. John 3:3. 3వ అధ్యాయము 3వ వచనం చూడండమ్మా. యోహాను సువార్త 3:3. అందుకు యేసు ఆ. అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని ఆ. అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. See, most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడు. What is this seeing the kingdom of God? దేవుని రాజ్యంని చూడటం ఏంటి? How many of you wanted to see the kingdom of God? దేవుని రాజ్యం చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Or how many of you want to verses 5, you read the verses 5. 5వ వచనం చదవండి. యేసిట్లనెను ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Here the word of God is talking about entering into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించడం గురించి ఇక్కడ రాయబడి ఉంది. Suddenly in Tumret a big Lulu hypermarket is coming. You don't have hypermarket here, no? మీకు ఇక్కడ హైపర్ మార్కెట్ లేదు, పెద్దది లేదు కదా, లూలు హైపర్ మార్కెట్ లాగా. Lulu nothing. So God willing, very soon Lulu hypermarket will come to Tumret. మరి త్వరలో మరి దేవుని చిత్తం అయితే లూలు హైపర్ మార్కెట్ కూడా ఇక్కడికి వస్తుంది. So beautiful hypermarket is built. మంచి హైపర్ మార్కెట్ కట్టి ఉందనుకుందాము. So this sister is asking this sister, Lulu hypermarket చూసారా? అప్పుడు అది కట్టినప్పుడు సిస్టర్ అడగచ్చు కదా ఇంకో సిస్టర్ని, లూలు హైపర్ మార్కెట్ నువ్వు చూసావా అని చెప్పి. దిస్ సిస్టర్ సరే ఏంది చూసేది, నేను లోపల పోయినాను, చూసేది నేను లోపల కూడా వెళ్ళి చూశాను. సీయింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎంటరింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ టూ డిఫరెంట్ థింగ్స్. దేవుని యొక్క రాజ్యముని చూడడం వేరు, ప్రవేశించడం వేరు. విచ్ వన్ యూ ప్రిఫర్? ఏది మీరు ఇష్టపడతారు? ప్రైజ్ ది లార్డ్. ప్రవేశించడం. yes. Entering into the kingdom of God is my priority. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడము నాకు కావాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యత. నాకు I don't want to just see and go. అలా బయట నుండి చూసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. I want to go inside. ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. I want to see all the things displayed in the supermarket. ఆ సూపర్ మార్కెట్ లో పెట్టిన అన్ని కూడా నేను చూడాలి. I want to buy full trolley full and bring it out. ట్రాలీ అంతా నింపుకుని నేను బయటికి తెచ్చుకోవాలి. Hallelujah. Don't worry. Don't worry. Somebody is there to pay for you. Now we are talking about entering into the kingdom of God. ఇప్పుడు మనం చూస్తున్నది 5వ వచనంలో దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడం చూస్తున్నాం మనం. So to enter into the kingdom of God, what is the criteria? What is the qualification you need? మనకి ఏ అర్హత కావాలి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి? You need to born of water and spirit. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలని ఉంది చూడండి. So born of water and spirit is the qualification you need to enter into the kingdom of God. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే నీటి మూలముగా
ఆత్మ మూలముగా మనము జన్మించాలి. So, born of water is baptism. నీటి మూలముగా జన్మించడము బాప్తిస్మం. And born of spirit is filled with the Holy Spirit. ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఆత్మతో మనం నింపబడటం అన్నమాట. See, just imagine, it is just an imagination. When you leave this place and go to heaven, ఒకసారి ఊహించుకోండి, మనం ఈ లోకంలో జీవము అయిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నప్పుడు we all believe that there are two places. One is the kingdom of God, the other one is, you don't want to say that? చెప్పడం ఇష్టం లేదా? ఒకటేంటి, మనకు రెండు విషయాలు నమ్ముతాం. ఒకటి స్వర్గము, ఇంకోటి Okay. Now you are standing there. You are standing there. Which one you wanted to go? మీరు అక్కడ ఉన్నప్పుడు, మీరు నుంచున్నప్పుడు, ఈ లోకంలో జీవం చాలించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? పరలోకమే, స్వర్గం. Hallelujah. హల్లెలూయా. Paralogam, those who are willing to go to Paralogam, raise your hands and say Hallelujah. హల్లెలూయా చెప్పండి. ఎవరైతే పరలోకంకి వెళ్ళాలనుకుంటున్నారు? Hallelujah. See, nowadays, when you want to go to supermarket, Lulu or whatever, the moment you go there, two things you have to do. ఈ కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే ఏం చేయాల్సి వస్తుంది? రెండు పనులు చేయాల్సి వస్తుంది. One is you have to check your temperature. మొదటిది ఏంటి? మనం అక్కడ ఉన్న దాని మీద మన టెంపరేచర్ చూపించాలి. How many of you know that? అది ఎంతమంది తెలుసు? ఎంతమందికి తెలుసు కదా? You have to check the temperature. ఆ కొట్లోకి వెళ్ళిన వెంటనే, షాప్లోకి వెళ్ళిన వెంటనే టెంపరేచర్ చూడాలి అక్కడ. The second one is you need to have at least one vaccination certificate. ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రెండు వ్యాక్సినేషన్స్ తీసుకున్నట్టు, లేకపోతే కనీసం ఒకటి తీసుకున్నట్టు. బ్రదర్స్ ఏమో ఆయన See, this vaccination certificate is this one. వ్యాక్సినేషన్ తీసుకున్న సర్టిఫికేట్ నాకేమో ఫోన్ లో ఉందన్నమాట. Now, two things are required. రెండు కావాల్సి ఉన్నాయి అక్కడ. Now you are standing in the heaven. Which way you have to go? మీరు అక్కడ మరి స్వర్గం దగ్గర అక్కడ ఉన్నప్పుడు, ఆ ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలి? And the devil will say, welcome, come, no problem, come. అపవాది కూడా పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు, రా ఇక్కడ రావచ్చని. He doesn't want any qualification. అపవాది ఆ నరకంలోకి వెళ్ళడానికి ఎటువంటి అర్హత అడగడు. But whereas this side, there will be an angel. It is an imagination story. ఇది ఊహించి చెప్తున్నాను మీకు అర్థం చేసుకుంటానికి. Do you want to come inside, enter into the kingdom of God? దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలనుకుంటున్నావా నువ్వు అని అక్కడ ఉన్న దూత అడుగుతుంది. You should be born of water. నీటి మూలముగా జన్మించాలి. You should be born of the Spirit. ఆత్మ మూలముగా జన్మించాలి. These two certificates you must have. ఆ రెండు అర్హతలు, సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. No. I used to go to Bright Fellowship. Brother John used to come and shout. I don't know, but I regularly go there. Sisters are very good. They used to give me good food. But I am a good Christian. మరి నేను తమరేజ్ సంఘానికి ఎప్పుడు వెళ్ళేవాడిని, మరి చక్కగా అక్కడ అందరితో పాటు నేను కూర్చుని ఆరాధనలో ఉండేవాడిని. సిస్టర్స్ కూడా మంచిగా భోజనం పెట్టేవాడు నాకు అని చెప్తే సరిపోద్దా? And if you want, you ask my dear sister, she is the witness. అసలు కావాలంటే నేను వెళ్ళానో లేదో ఆ సిస్టర్ని అడగండి, ఆ సాక్ష్యంగా ఉన్నారు అక్కడ. But the angel will say, I'm sorry, you must have these two qualifications, born of water, born of the Spirit. కానీ అలాంటిదేమి అక్కడ పనిచేయదు. ఆ దూత ఏం అడుగుతుందంటే ఇదే విషయం అడుగుతుంది. నీటి మూలముగా, ఆత్మ మూలముగా మనం జన్మించాలన్న విషయం మనం తెలుసుకోవాలి, అది చూపించాలి. Hallelujah. Hallelujah. In heaven there is no exemption, no vasta. పరలోకంలో ఎటువంటి రికమెండేషన్ పనిచేయదమ్మా. ఇక్కడ వాస్తా అంటారు కదా, రికమెండేషన్ పరలోకంలో పనిచేయదు. They are all kullum sida. అంత సరళమైన స్ట్రైట్ మార్గం అన్నమాట అంతా. So we must be very, very serious now. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా, సీరియస్ గా ఉండాలి, వినాలి. Now this is a golden opportunity. God has brought you people out of your family. God has brought me to this country so that His requirement, His qualification we should fulfill.
మరి మిమ్మల్ని అంత దూరం మీ కుటుంబం నుండి దూరంగా ఇక్కడ తీసుకురావటం, అదే విధంగా బ్రదర్ అవనివ్వండి, నన్ను అవనివ్వండి, మన దేశం నుండి ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ఆయన ప్రణాళిక ప్రకారం ఇక్కడ జరిపించాల్సిన విషయాలు జరిపించడానికి. So I was sharing with my brother Anurag. One sister went to Kuwait from Andhra Pradesh. నాతో ఇందాక భోజనం చేస్తున్నప్పుడే బ్రదర్ చెప్తూ ఉండారు, ఒక సహోదరి కువైట్ కి వెళ్ళారు. And she had a fight with her husband, and with all sort of anger and depression, she went to Kuwait to work as a maid. మరి చాలా బాధతో భర్తతో అప్పుడు గొడవైంది అనమాట. ఆ బాధతో దుఃఖముతో ఆవిడ మరి కువైట్ కి వెళ్ళింది. You may be knowing this sort of story. ఇలాంటి విషయాలు కూడా మీకు తెలిసి ఉంటాయి కూడా. So she went to Kuwait and she never returned back. 20 years continuously she was working in Kuwait. ఆ కువైట్ దేశంలో ఒక్కసారి కూడా రాకుండా 20 సంవత్సరాలు అక్కడ ఉండిపోయింది ఆవిడ. She never come back on vacation at all. సెలవులో ఒక్కసారి కూడా వెళ్ళడం కుదరలే. 20 సంవత్సరాలు అక్కడ ఉండింది ఆవిడ. And one thing, the family in Kuwait, they didn't want to send her for vacation. ఒకటేంటంటే ఈవిడ ఎవరింట్లో అయితే కువైట్ లో పనిచేస్తుండిందో వాళ్ళు ఆవిడని వెనక్కి పంపించడం, సెలవులకు పంపిస్తాం కూడా ఇష్టం ఉండలేదు వాళ్ళకి. The second thing, the anger what she had with her husband, it was keeping her, holding her. ఇంకోటి ఏంటంటే భర్త మీద ఉన్న కోపం కూడా ఆవిడ ఆపేస్తూ ఉండింది. But when she went there, she went there as a child of devil. కువైట్ కి వెళ్ళినప్పుడు అపవాది యొక్క బిడ్డగా వెళ్ళింది ఆవిడ. And she met a group like you. మీలాగానే ఒక మరి సంఘంలో ఆవిడ కలిసింది. The word of God, the people of God has changed her. After 20 years, she came back to India. మరి దేవుని యొక్క వాక్యము అదే విధంగా ఇలాగ ప్రసంగాలు, సందేశాలు కూడా విని మీలాంటి వారి ద్వారా కూడా ఆవిడ ప్రోత్సాహం పొంది ఆవిడ మారి 20 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వెళ్ళారు. I met her son. ఆవిడ కుమారుడిని నేను కలిశాను. His son was telling, my mother went as a devil to Kuwait and returned from Kuwait as an angel. కువైట్ దేశంకి వెళ్తున్నప్పుడు ఒక దయ్యములాగా ఆవిడ వెళ్ళింది, వెనక్కి 20 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఒక దూతలాగా వచ్చింది ఆవిడ అని చెప్పాడు ఆయన ఆ కుమారుడు. Because she believed in Jesus Christ and be baptized in Kuwait. ఎందుకంటే ఆవిడ కువైట్ దేశంలో యేసుక్రీస్తు వారిలో నమ్మింది, అక్కడ బాప్తిసం తీసుకుంది ఆవిడ. All her lifestyle is changed. ఆవిడ జీవన శైలి మారిపోయింది. When she came back to India, she was not working in the house. She started preaching what the experience she had in Kuwait. ఆవిడ మరి తిరిగి భారతదేశం వచ్చాక మళ్ళీ పని చేయకుండా కువైట్ దేశంలో ఆవిడకి జరిగిన అనుభవాలన్నీ కూడా చెప్తూ సందేశం పంచుకోవడం మొదలుపెట్టింది. Baptism is a turning point in somebody's life. మనిషి జీవితంలో బాప్తిసం అనేది ఒక మార్పు తీసుకొచ్చే సంఘటన. Hallelujah. Hallelujah. John the Baptist started his preaching. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన యొక్క సందేశం మొదలుపెట్టినప్పుడు, And sister read Matthew chapter 3. మరి సహోదరి చదివారు మత్తయి సువార్త 3వ అధ్యాయము Verses 2 says, saying, repent, for the kingdom of heaven is at hand. మత్తయి 3:2 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. As I told you, baptism is a turning point. You need to change your course of direction. బాప్తిసం అనేది మనం మార్పు వచ్చే ఒక సమయం అన్నమాట. మన యొక్క దారిని మనం మార్చుకోవాలి. And if you wanted to go to Salalah, మీరు సలాలా వెళ్ళాలనుకుంటే which taxi you will take? Yes, a taxi goes to Salalah or a taxi goes to Muscat? మీరు ఏ టాక్సీ తీసుకుంటారు? సలాలా వెళ్ళే టాక్సీ తీసుకుంటారు, మస్కట్ వెళ్ళే టాక్సీ తీసుకుంటారా? And if you are sitting in a taxi which is going to Muscat, మస్కట్ వెళ్ళే టాక్సీలో కూర్చుని asking the driver, what time we will reach Salalah? మస్కట్కి వెళ్ళే టాక్సీలో కూర్చుని డ్రైవర్ తో సలాలా ఎప్పుడు వెళ్తాం అని అడిగితే, then the driver, Allah, the mushkil. You change your taxi, you turn back.
ఏం చెప్తాడు అప్పుడు డ్రైవరు? వెనక్కి తిరిగమంటాడు. So repent means change. ఇక్కడ ఏంటంటే మనము మారు మనసు పొందడం ఏంటంటే మార్పు రావడం అన్నమాట. Many people change their life, come to fellowship. చాలా మంది కూడా అలాగే ఆ జీవన శైలి మార్చుకుని సంఘానికి వస్తారు. They change their mind. ఆలోచన మార్చుకుంటారు. But that will not help. You have to change your mind, repent and be baptized. అది సరిపోదు. మీరు మనసు మార్చుకోవాలి, ప్రాయశ్చిత్తం చెందాలి, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే మీరు మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. Hallelujah. Hallelujah. Verses 5, somebody can read. అదే మత్తయి సువార్త 3:5 చదవండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారును యొర్దాను నది ప్రాంతముల వారందరూను అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచున్నారు. Amen. Amen. See, here we see not small people, not one or two, whole of Jerusalem, Judea and the places around Jordan, they all came. మనం అక్కడ ఒక్కళ్ళిద్దరు రావటం కాదమ్మా. చూడండి ఎలా చూస్తున్నాం మనం అక్కడ. యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతముల వారందరూను. ఎంతమంది వస్తున్నారు చూసుకోండి. Hallelujah. Hallelujah. See, this message for everyone. ఈ సందేశం కూడా అందరికీ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా It is not excluded or it is not for only people of this group, that group. ఈ సందేశం అనేది ఒక కూడికకి లేకపోతే ఇంకో కూడికి సంబంధించింది కాదు. ఇది అందరికీ సంబంధించింది. The people of Jerusalem, the people of Judea and all the people around, in and around of Jordan, they came. యెరూషలేము వారు, యూదయ వారు, యోర్దాను నది ప్రాంతం వారు అందరూ కూడా వచ్చినట్టు చూస్తున్నాం మనము. They came to see John the Baptist. వారేంటి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చూస్తానికి వచ్చారా? John the Baptist was having a funny dress. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను ధరించుకున్న వస్త్రములు కూడా చాలా విచిత్రంగా ఉండేవి. Look at this man, he is wearing this dress. ఇలాంటి వస్త్రాలు వేసుకున్నాడు ఏంటి చూడండి అని చెప్తున్నారు వాళ్ళు. Our young people will laugh. Oh, he is not wearing jeans pant, man. మరి మనం యవనస్తుల బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చూసి నవ్వేవాళ్ళేమో, జీన్స్ ప్యాంట్ వేసుకోలేదని. He was wearing a garment made of wool, camel's hair. అతను మరి ఈ ఒంటెల యొక్క చర్మముతో ఆ జుట్టుతో చేసిన వస్త్రములు వేసుకుని ఉండాడు. If a man comes to your village or your place with this dress, what he will do? అలాంటి వస్త్రాలు వేసుకుని ఎవరన్నా ఈ ప్రదేశంలో వస్తే ఏం చేస్తారు? What he will do? In Tamil, with Puchikaram. ఇచ్చోడనే ఏదో కూచిగాడు అంటాం కదా మనము. But they didn't go there to him to see his dress. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గరికి అతను వేసుకున్న వస్త్రాలు చూస్తానికి కానీ అతన్ని చూస్తానికి వెళ్ళలేదు వీళ్ళు. They didn't go to him what he was eating. అతను ఏమి భుజిస్తున్నాడో చూస్తానికి వెళ్ళలేదు వాళ్ళు. What for they have gone? They are gone. వారు ఎందుకు వెళ్ళారు చూడండి అక్కడ. Verses 6. And were baptized by him in the Jordan, confessing their sin. 6వ వచనంలో తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. Very interesting thing is the next words. తర్వాత వచనం చాలా మనం ఆలోచించాల్సిన విషయం. But when he saw many of the Pharisees and Sadducees coming to his baptism, he said to them, brood of vipers, who warned you to flee from the wrath to come? 7వ వచనం ఒకసారి చూస్తే మనము అక్కడ పరిశీలన అతను తిడుతున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాము. అతడు పరిశీలలోను సద్దుకీయుల్లోను అనేకులు బాప్తిసం పొందచ్చు వచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. We need to understand these words very clearly. ఈ వచనం బాగా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. Who are these Pharisees and the Sadducees? ఈ పరిసయ్యులు సద్దుకీయులు ఎవరు? They were all worshipping idols. వారు విగ్రహారాధికుల. Pharisees are the holy people, so-called holy people, dedicated their life for the word of God.
దేవుని వాక్యము కోసము సొంతని సమర్పించుకున్న వాళ్ళే పరిసయ్యులు. And the Sadducees are also godly people. ఆ సద్దుకీయులు కూడా అలాగే పరిశుద్ధంగా ఉండేవాళ్లే. Why these godly people wanted to take baptism? మరి అలాంటి పరిశుద్ధంగా ఉండేవారు, దైవభక్తి గల వాళ్ళు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారు? John the Baptist was giving a wonderful answer for this. దానికి మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను మంచి జవాబు ఇస్తున్నాడు. What is that answer? Who warned you to flee from the wrath to come? అక్కడ 7వ వచనం 2వ భాగంలో చూస్తే రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? So wrath of God should be avoided in our life. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకోవాలి. Do you believe that God is angry with you? దేవుడు మరి మీ పట్ల, ప్రభువు మీ పట్ల కోపించి ఉన్నాడని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? Why you believe that God is not angry with me? Because God is good? మీ పట్ల ఆయన ఉగ్రతగా లేడు, లేకపోతే కోపంగా లేడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? As per this word, if you are baptized person, the wrath of God is not working in your life. ఈ వాక్యం ప్రకారం ఏంటంటే బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి మీద దేవుని యొక్క ఉగ్రత ఉండదు. That is the reason he was asking, who warned you to flee from the wrath to come? అందుకనే ఈ వాక్యములో, ఈ వచనములో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ పరిశీలన సద్దుకీయులను అడుగుతున్నాడు అన్నమాట, మీకు ఎవరు బుద్ధి చెప్పారు అని. The Pharisees and Sadducees, they came and they were all baptized. వీరందరూ కూడా బాప్తిస్మం పొందారు. There is no more wrath of God upon these people. వారి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత లేదు. Even though they were like the brood of vipers. వారు చూడండి, మనం అక్కడ చూసినట్టయితే సర్ప సంతానములాగా ఉన్నా సరే వాళ్ళు, Amen. Brood of vipers is a pet animal in your house. సర్పం అనేది, అలాగే సర్ప సంతానం అనేది మన ఇంట్లో మనం పెంచుకుంటామా? Why? If everybody sees the snake, what they are doing, they will say, "Oh, nice one, I love you." సర్పాన్ని చూస్తే మనం సమర్థిస్తామా? కుక్క పిల్లలు సమర్థించినట్టు They will run away because viper, that too, viper is very poisonous snake. ఆ సర్ప సంతానంలో అక్కడ ఇంగ్లీష్ లో అయితే వైపర్ అని ఉంది. అది ఆ వైపర్ అనే ఆ పర్టికులర్ ఆ సర్పము చాలా మరి విషమైంది. అది We will run away. మనం ఏం చేస్తాం? పామును చూడంగానే సర్పం చేసి పారిపోతాం మనం. And John the Baptist was calling Pharisees and Sadducees like vipers. మరి అక్కడ మనం చూసిన బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి పరిసయ్యుల్ని సద్దుకీయుల్ని సర్ప సంతానం అని పిలుస్తున్నాడు. And this sort of people found a way to avoid the wrath of God. అలాంటి వాళ్ళు కూడా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి ఒక మార్గం తెలుసుకోగలిగారు. What is the way to avoid the wrath of God? దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే మార్గము Be baptized. బాప్తిజం పొందాలి. Confessing all your sin. మన పాపములన్నింటినీ కూడా ఒప్పుకుంటూ బాప్తిజం పొందాలి. See, when I was about to take baptism, బ్రదర్ బాప్తిజం తీసుకుంటున్న సమయంలో I was not agreeing for this point. ఈ విషయంలో నాకు అంగీకారం ఉంటూ ఉండలేదన్నమాట. Because I used to claim that I am a good man. నేను మంచి మనిషిని అని చెప్పి నేను చెప్పుకుంటూ ఉండేవాడిని. I am sorry to say, I don't smoke, I don't drink, I don't do this, that. I don't have any bad habits. ఎటువంటి వ్యసనాలు లేవు. And I was very confident because I am a good man, God has blessed me. నేను మంచివాడిని కాబట్టి దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడని నాకు ఆ నమ్మకం ఉండింది. In my whole family, even today, I am the only person came out of India and is still working in the abroad. మరి నా కుటుంబం మొత్తంలో కూడా నేను ఒక్కడనే వేరే దేశంకి వచ్చి పనిచేస్తున్నాను. ఇప్పటికీ పనిచేస్తున్న వ్యక్తి నేను ఒక్కడనే. And I was so confident that I am a sinless man. నాలో ఎటువంటి పాపము లేదన్న నిశ్చయత నాలో ఉండింది. If baptism is to be taken to remove the sin, then it is not required for me. బాప్తిజము తీసుకున్న తర్వాత అంటే నాలో పాపాన్ని తొలగించడానికి బాప్తిజం తీసుకోవాలంటే నాకు బాప్తిజం అవసరం లేదనుకుంటుండాను నేను. But God spoke to me one day. కానీ ఒక రోజు దేవుడు నాతో మాట్లాడాడు. Not taking baptism is the sin. బాప్తిజం తీసుకోకపోవటమే పాపము. Hallelujah. హల్లెలూయా.
God's plan is that you should go to heaven. మరి దేవుని యొక్క ఆలోచన ఏంటి మీ పట్ల? మీరు ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. God's plan is that you should be loved by God. దేవునిచ్చే మీరు ప్రేమింపబడాలన్న కోరిక ఆయనకు ఉంది. Why did Jesus Christ has been sent from heaven to earth? మరి పరలోకం నుండి ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడు దేవుడు? John 3:16 says, God so loved the world. మన యోహాను సువార్త 3:16 చూస్తే మనకు తెలుస్తుంది మనకి. John 3:16, somebody can read? యోహాను సువార్త 3:16 ఎవరైనా చదవండామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God, దేవుడు ప్రేమించును, ఎంతో ప్రేమించాడు. I want sister to say. మీరు చదవండమ్మా, మీరే చెప్పాలంట. ఎంతో ప్రేమించింది. ఎంత? ఎంత? చాలా. ఎంత? చాలా లెక్కలేదంట, ఆకాశం కంటే లెక్కలేదు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. See, God's plan is He wanted to love you. ఆయన ప్రణాళిక నేను ఆలోచన ఏంటి? మీ పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. God wanted to love you without any measure. ఎటువంటి కొలతలు లేకుండా See, ప్రేమించాలనుకుంటున్నాడు ఆయన. after 2 years, 1 year, 2 years, 3 years, you are going back to your place. మీరు అప్పుడప్పుడు ఇక్కడ మరి 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వెళ్తున్నారు, మీ ఊరు వెళ్తున్నారు. And when you go back, you are not going back with the empty hands. మీరు ఉట్టి చేతులు తేలట్లేదు కదా మీరు అలాంటప్పుడు వెళ్తున్నప్పుడు. And you are planning, preparing to give gifts to everyone. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలనుకుని ప్లాన్ చేసుకుని అన్ని కూడా పెట్టుకుని వెళ్తున్నారు. And when I go to Dubai or Qatar and come back, my job is I should plan to bring something not to my wife, not to my children, but to my grandchildren. మరి బ్రదర్ ఎప్పుడైనా దుబాయ్ కానీ ఖత్తర్ కానీ అలా పని మీద వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మరి భార్య కోసము పిల్లల కోసం కాదు కానీ మనవడు మనవరాళ్ళ కోసం ఇప్పుడు తేవాల్సి వస్తుంది. I should carefully plan because he should be happy. చాలా జాగ్రత్తగా ఆలోచించి తేవాలి, ఎందుకంటే వాళ్ళు సంతోషించాలి, She should be happy. మనవరాలు సంతోషంగా ఉండాలి. So I spend time. నేనేం చేస్తాను? సమయం వెచ్చిస్తాను. God has planned something for you and me. అదే విధంగా దేవుడు కూడా మీకోసం నా కోసం ఒక ప్రణాళిక వేశాడు. God so loved the world. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. What is this word? లోకము ఏమిటి? లోకము అంటే ఏంటి? గట్టిగా నేను అని చెప్పండి. You say God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. God loved you. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. Even before you know God knows you. మీరు దేవుని తెలుసుకోక ముందే ఆయన మిమ్మల్ని ఎరుగున్నాడు. When He knows you, before you were formed in your mother's womb, He knows your name. మీరు తల్లి గర్భంలో సృజించబడక మునిపే ఆయనకి మీ పేరు తెలుసు. He wanted to give you a very good gift. మంచి బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఆయన. He sent His Son. ఆయన కుమారుని పంపించాడు. His Son came so that you and I should have everlasting life. ఆయన కుమారుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మీరు నేను నిత్య జీవం పొందాలని చెప్పి వచ్చాడు ఆయన. Hallelujah. Hallelujah. So that is the best gift God wanted to give all the mankind. సమస్త మానవులకి ఆయన ఇద్దాం అనుకున్న మంచి బహుమానము అదే. The everlasting life. నిత్య జీవం. God's sight there is no Hindu, Muslim, Christians. దేవుని దృష్టిలో హైందవుడు, క్రిస్టియన్, ముస్లిం అనేవి ఉండదు. There are only 2 category people. ఆయన దృష్టిలో 2 రకాలు ఉన్నారు. One is God's people of everlasting life. ఒకటేంటంటే ఆయన యొక్క బిడ్డలు, నిత్య జీవం పొందిన వాళ్ళు. And I will not say the people of devil or people of hell. I will say those people who are yet to come to that. నేను అపవాది యొక్క ఇదే అని చెప్పను, లేకపోతే నరకంకి వెళ్ళేవాడు అని చెప్పను.
ఎవరైతే ఇంకా దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదో వారు అని చెప్తాను నేను. Because we live in the period of grace, still the time is there. మనం కృప సమయంలో ఉన్నాము కాబట్టి, జీవిస్తున్నాం కాబట్టి ఇంకా సమయం ఉంది. Everybody can come, ప్రతి ఒక్కరు కూడా రాగలుగుతారు. repent and come to the living God. ప్రాయశ్చిత్తము చెంది ఆయన సన్నిధికి రాము మనము. The kingdom of God is at hand, అందుబాటులో ఉంది ఆయన యొక్క రాజ్యము, and it is very close to you. చాలా సమీపముగా ఉన్నది. Tumre people, it is the good news for you. The kingdom of God is very close to you. దేవుని యొక్క రాజ్యం మీకు చాలా సమీపంగా ఉన్న వార్త మీకు చెప్తున్నాను. What do you need to do? మీరు చేయాల్సింది ఏంటి? You just stretch your hand and catch hold of the kingdom. మీరు చెయ్యి చాచి దేవుని యొక్క రాజ్యాన్ని పొందండి. Hallelujah. Hallelujah. This is the best chance, good chance for you, so that you belong to the kingdom of God. మీకు ఇది మంచి సదవకాశము. ఇది అప్పుడే మీరు దేవుని యొక్క రాజ్యాన్ని పొందగలుగుతారు. You can escape from the wrath of God. దేవుని యొక్క ఉగ్రత నుండి మీరు తప్పించుకోగలుగుతారు. Hallelujah. Hallelujah. Everybody was threatening me, you are old, corona will come to you. అందరూ చెప్తూ ఉంటారు, బ్రదర్ని కూడా భయపెడుతూ ఉంటారు, మీరు వృద్ధులు, కరోనా మీ దగ్గరికి వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. And madam was giving this one, oh, keep this one, you always cover. I said, I cannot, nothing can touch me until he plants my life. మీరు చూసారు కదా, మాస్క్ కూడా పెట్టుకోమని సిస్టర్ చెప్తూ ఉండేవాడు. కానీ నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఆయన నా సమయము ఫిక్స్ చేసేంత వరకు నాకేమీ జరగదు అని చెప్పేవాడిని. నేను ఇక్కడ ఉన్నది హల్లెలూయా జేబులో పెట్టుకుంటున్నాను నేను. అది God's wrath is not upon me. దేవుని యొక్క ఉగ్రత నా మీద లేదు. God's love and peace is upon me. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క శాంతి నా మీద ఉన్నది. Because one day I decided, yes, I should repent and turn my course and make a covenant with Jesus Christ, that is baptism. నేను ఒక రోజు నిర్ణయం తీసుకుని నా యొక్క మార్గాన్ని మార్చుకుని ఒక నిర్ధారణకు వచ్చి నేను బాప్తిసం తీసుకున్నాను. Hallelujah. John the Baptist has been sent to one mission, preparing the way for Jesus Christ. బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకానికి రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి కోసము మార్గము సరళం పరచడానికి. What do you mean by preparing the way? మార్గము సరి చేయడం అంటే, సిద్ధపరచడం అంటే ఏంటి? See, if your city or your town is not having good road, మీ ఉన్న ఊరికి మంచి రోడ్డు లేదనుకుందాం. now in Andhra Pradesh, Tamil Nadu, heavy rain is going on. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడు కూడా బాగా భారీ వర్షాలు పడుతున్నాయి, కురుస్తున్నాయి. If the road is not good, do you think that you can travel? అలాంటి పరిస్థితుల్లో మార్గం బాగోకపోతే ప్రయాణం చేయగలమా? John the Baptist came to prepare the way for Jesus Christ. యేసుక్రీస్తు వారి కోసం మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు బాప్తిసం ఇచ్చే యోహాను. If the way is prepared, people can travel. మార్గం ఉంటే జనము మరి ప్రయాణం చేయగలుగుతారు. John the Baptist came to give baptism to all the people so that the way will be opened. అందరికీ కూడా బాప్తిసం ఇవ్వడం ద్వారా మార్గము సిద్ధపరచబడుతోంది. The way is open so that the blessing of God will travel to you. ఆ మార్గము ఎప్పుడైతే సిద్ధపరచబడిందో దేవుని యొక్క ఆశీర్వాదం మీకు వస్తుంది. As I told, God's plan is He wanted to bless you because He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మిమ్మల్ని ఆశీర్వదించాలన్న ఆలోచన ఆయనకు ఉంది. See verses 12 again, one more warning is there. మనం 12వ వచనం చూసినట్లయితే, His winnowing fan is in his hand, and he will thoroughly clean out his threshing floor and gather his wheat into the barn, but he will burn up the chaff with unquenchable fire. 3:12 మత్తయి సువార్త. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. Hallelujah. Who is chaff? Who is wheat? Who is good seed? Who is the chaff? Who is wheat? మరి గోధుమలు ఏంటిది, పొట్టు ఏంటి? ఎవరు గోధుమలు, ఎవరు పొట్టు?
John the Baptist is telling this. He is giving the example. See, there is a wheat, there is a chaff. What will happen to the chaff? What will happen to the barn? మరి ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహానే చెప్తున్నాడు, అది గోధుమలకి ఏమవుతుంది, ఆ పొట్టుకి ఏమవుద్ది? John the Baptist is telling God is having a winnowing fan. ఆయన చేతిలో మరి చేట ఉంది, దాంతో ఆయన అదన్నీ సెపరేట్ చేస్తారని చెప్తున్నారు అక్కడ. I don't know, maybe you have seen back in India how they clean all the seed of a harvest. మరి అంత కోత కోసిన తర్వాత వడ్లని అలాగా వేరు చేస్తారు, మీరు అందరూ కూడా చూసే ఉంటారు. And they will fan with a I don't know. ఇప్పుడు మెషిన్స్ వచ్చేసి ఉండొచ్చు, పాతకాలంలో ఏంటి ఆ ఫ్యాన్ ఎలా మనం విసిరేవాళ్ళు. So that all the chaff will be removed. ఆ విధంగా చేయడం పొట్టంతా ఎగిరిపోయి ఒక మూల ఉంటది. And you can see the seed. ఆ ధాన్యం చూస్తాం మనము. So the seed will go to barn and the chaff will go to fire. అక్కడ ఏం చూస్తున్నాం, గోధుమలు గాని ఆ ధాన్యం గాని కొట్లలోకి వెళ్తాయి, ఈ పొట్టంతా ఏమవుద్ది, అగ్నిలో కాల్చేస్తారు. Who is holding the winnowing fan? మరి ఆ చేట ఎవరి చేతిలో ఉంది? God is holding the fan. మరి దేవుని చేతిలో అలాంటిది ఉంది. And we are mixed with the chaff and the seed. మనము ఆ పొట్టుతో కూడా కలిసిపోయి ఉన్నాము. God is making this fanning. మరి ఆయన విసురుతున్నాడు. Whoever is baptized, they are the wheat, good seed goes to the barn. ఎవరైతే బాప్తిసం పొందారో వారు గోధుమలాగా ఉన్నారు, ధాన్యములాగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొట్లలోకి వెళ్తారు. What will happen to the chaff? It will go to unquenchable fire. మరి ఆ పొట్టేమవుతుంది, ఆరని అగ్నిలోకి వెళ్తుంది. Hallelujah. Hallelujah. See, we must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Now we come to the important part. ఇప్పుడు అసలు మరి ముఖ్యమైన విషయం కూడా మనం చూద్దాం. And in this world, everybody is supposed to take baptism. ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి. As I told, in kingdom of God, only two categories. One is those who are baptized, accepted Jesus Christ, and accepted the kingdom of God. The other one is are without that. దేవుని యొక్క రాజ్యములోకి రెండు రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఏంటంటే దేవుని అంగీకరించి ప్రాయశ్చిత్తం చెంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ఇంకొకళ్ళు ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు. There is only one person never requires baptism at all. ఒకే ఒక్కరికి బాప్తిసము అవసరం లేదు. Do you know who was that person? ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? See, there was only one person never requires any baptism at all. ఒకే ఒక వ్యక్తికి బాప్తిసం అవసరం ఉండలేదు. Verses 13, 13వ వచనం చూడండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. సరే, ఇవి who came to John to take baptism? యోహాన్ దగ్గరికి ఎవరు వచ్చారు బాప్తిసం తీసుకుంటానికి? యేసుక్రీస్తు వారు. When I read this, I was really shocked. God, you wanted to take baptism? Yes. He wanted to take baptism with John. గమనించినట్లయితే మరి పరలోకం నుండి వచ్చిన ఆయన మనం రక్షించడానికి ఆయన అసలు ఏది బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా బాప్తిసం వచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు. And John the Baptist got a shock seeing Jesus Christ coming to him to take baptism. ఈ బాప్తిసం వచ్చి యోహాను కూడా మరి విభ్రాంతి చెందాడు. Verses 14 says, and John tried to prevent him, saying, I need to be baptized by you. You are coming to me. 14వ వచనం చూస్తే, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎద్దుకు వచ్చిచున్నావా అని ఆయనను నివారింప చూచెను గాని యేసు ఇక్కడి కానిము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు Okay, sister. See, initially we saw believe and baptize. మనం మొదట్లో ఏం చూసాం, మనము నమ్మాలి బాప్తిసం తీసుకోవాలని చూసాం. And whoever baptized, they baptized repenting and confessing their sins. వారు ప్రాయశ్చిత్తం చెంది పాపంను ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకుంటున్నారు. Here Jesus Christ
what sin he has committed, what confessing he can make. మరి యేసుక్రీస్తు వారు ఈ సమయంలో ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏం పాపం చేశాడు, ఆయన ఏం ఒప్పుకుంటాడు అక్కడ? John the Baptist knows that. That is why he is telling, no. Only I should baptize by you. You don't have to baptize. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? నీ చేత నేను బాప్తిసం పొందాలంటాడు. చూడండి, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా Verses 15. Yes. నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అంటున్నాడు ఆయన. Verses 15, Jesus Christ was giving him a good, valid reason. 15వ వచనంలో యేసుక్రీస్తు వారు దానికి మరి తన కరెక్ట్ గా జవాబిస్తున్నట్టుగా చూస్తున్నాము. Permit it to be so now, for thus it is fitting for us to fulfill all righteousness. 15వ వచనం మీరు ఎంత చదివారు కదమ్మా సిస్టర్ మీరు? యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. Hallelujah. హల్లెలూయా. And sister is going to take baptism. మరి సహోదరి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు confessing sin, repenting, inheriting the kingdom of God, it's all in one part. ప్రాయశ్చిత్తం చెందటము, పాపములు ఒప్పుకోవటము, దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడం అంతా ఒక ఎత్తు. The other part is fulfilling the righteousness of God. రెండో పక్కన చూసుకుంటే ఏంటంటే దేవుని యొక్క నీతిని కూడా మనం నెరవేరుస్తున్నాము. Hallelujah. Hallelujah. So baptism is must. It is very important in somebody's life. ప్రతి ఒక్కరి జీవితంలో బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యము. Jesus Christ himself was a good model for you and me. యేసుక్రీస్తు వారే మీకు నాకు మంచి మాదిరిగా ఉన్నారు. Some people will say, no, Jesus Christ took baptism at the age of 8 days. మరి కొంతమంది చెప్పొచ్చు యేసుక్రీస్తు వారు కూడా 8వ రోజున బాప్తిసం తీసుకున్నారని. His father, mother took Jesus Christ to the temple at the age of 8 days. మరి యేసుక్రీస్తు వారిని కూడా తల్లిదండ్రులు 8 రోజుల సమయములో ఆలయానికి తీసుకెళ్లారు. It was not the baptism, but it was a Jewish custom to present the firstborn to God. It was a dedication service like that, and they need to offer some sacrifice. అది మరి అక్కడ బాప్తిసం ఇవ్వడం కాదు గాని మొట్టమొదటి పుట్టిన శిశువుని వారు అక్కడ మరి ఆలయములో సమర్పించి నిర్ధారణ చేయాలి. ఆ సమయంలో మరి బలిగా అర్పణగా కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. And it was also a Jewish custom that the firstborn, all the male children should be circumcised at the age of 8 days. మరి యూదుల సాంప్రదాయం ప్రకారము మరి 8 రోజుల వయసున్న పిల్లవాడికి సున్నతి చేయాలని కూడా ఉండిందన్నమాట. But whereas Jesus Christ took baptism at the age of 30 years. కానీ యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయసు అప్పుడు బాప్తిసం తీసుకున్నారు. Believe and baptize. నమ్మకం ఉంచి బాప్తిసం తీసుకోవాలి. Now 30 years he knows what is what. ఆయన 30 సంవత్సరాలు ఏదేంటో ఆయనకు తెలుసు. Now sister knows what she is going to do. మరి సహోదరికి కూడా ఆవిడ ఏం చేస్తున్నారో ఆవిడకి తెలుసు. She cannot say, oh ఏమో తీసినాను అర్థం కాలేదు, ఏదో చేశాను నాకేం అర్థం కాలేదని సహోదరి చెప్పలేదు. She knows everything and she believes what she is supposed to believe. ఆవిడకి అన్ని తెలుసు. ఆవిడ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలుసు. దాని ప్రకారం ఆవిడ నిర్ణయం తీసుకుంటున్నారు. Jesus Christ is one of the model for you and me to take baptism. యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన చూసి మనం ఎలా బాప్తిసం తీసుకోవాలి నేర్చుకోవాలి. And again John the Baptist is giving one more secret, verses 11. మనం అదే మరి 11వ వచనం చూద్దాం. మనము మత్తయి సువార్తలోనే 3:11. I indeed baptize you with water unto repentance, but he who is coming after me is mightier than I, whose sandals I am not worthy to carry. He will baptize you with the Holy Spirit and fire. 3:11 మత్తయి సువార్త. మరు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. Amen. Amen. See, water baptism is what John the Baptist was preaching.
నీటితో బాప్తిసం అనేది బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తూ ఉండాడు. But he was assuring that somebody will come after me. He will baptize you with the Holy Spirit and fire. మరి ఆయన తర్వాత వచ్చే వ్యక్తి ఆయనకన్నా శక్తిమంతుడు. ఆయన దేంతో మిమ్మల్ని బాప్తిస్మిస్తాడని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మతో, అగ్నితో. You all know what is Holy Spirit. పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. Holy Spirit baptism is anointing of the Holy Spirit. బాప్తిసం మరి పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం రావడం అన్నమాట. And fire. అది కాకుండా అగ్నితో మనం బాప్తిసం అన్నమాట. Anybody received baptism of fire? అగ్నితో బాప్తిసం పొందారా? When fire comes upon you, what will happen to you? మన మీదకి అగ్ని వస్తే ఏమవుతుంది? He will be burnt. కాలిపోతాం కదా. He will be burnt. So we said, no, I don't want fire. నాకు అగ్ని వద్దు అంటాం కదా. Water baptism, okay. Holy Spirit baptism, okay. Baptism of fire, I don't want. నీటి బాప్తిసం కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి, అగ్ని బాప్తిసం మాత్రం వద్దు. But here the promise is, He will baptize you with the Holy Spirit and fire. కానీ అది చూస్తే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అని మరి వాగ్దానం ఉంది. You cannot tell God, you cannot advise God, please remove that. మీరు దేవుని సలహా ఇవ్వగలరా చివరికి తీసేయడని? You cannot do that. అది చేయలేరు మీరు. Then God is going to bring fire upon you. ఆయన మీ మీదకి ఆ అగ్నితో కూడిన అలాంటి బాప్తిసం వస్తున్నప్పుడు Even some children of God, they will be suffering with some unwanted thought, habit. They cannot remove it. దేవుని యొక్క బిడ్డలు కూడా కొంతమంది కొన్ని అలవాట్లు, కొన్ని తలంపులు వస్తూ ఉంటే వాటిని తప్పించుకోలేరు కూడా వాళ్ళు. They will be struggling. దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. And even though they pray, they fast and pray, they praise God, but still it is there in their mind. వారు ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా సరే అది వాళ్ళ తలంపుల్లో ఉంటుంది. If any unwanted thing in your house, dirty, what you are doing? మీ ఇంట్లో అవసరం లేని వస్తువు ఏమన్నా మీ ఇంట్లో ఉంటే, మురికిగా ఉంటే మీరు ఏం చేస్తారు? See, I don't know, in Andhra Pradesh we have this, Hindus they have a festival known as, before Deepavali, they have a day, Bogi. మనకి ఆంధ్రాలో కూడా భోగి పండుగ ఉంది కదా. What you are doing in the Bogi? భోగి మంటలు ఏం చేస్తున్నారు? ఏం వేస్తున్నారు? All unwanted filthy rags, all this, take it and put it in the fire. అవసరం లేనివన్నీ కూడా, మురికివన్నీ కూడా, పనికిరానివన్నీ కూడా తీసుకెళ్లి అగ్నిలో వేస్తున్నాం మనము. Fire you need in your life so that what you could not remove, God will fire it, remove it. అదే విధముగా మీ జీవితంలో కూడా మీరు మీ అంతటి మీరు తీసేలేని తలంపులు, అలవాట్లు, ఇలాంటి వాటన్నిటిని కూడా దేవుడు పంపిస్తున్న ఈ అగ్ని ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి. From today onwards, you ask for the baptism of fire in your life. మీ జీవితంలో ఈ రోజు నుండి కూడా అగ్నితో కూడిన బాప్తిసం కావాలని ప్రార్థన చేయండి. And if you wanted to have pure gold, what you will do? Put the gold in the fridge and take it. మలినం లేని బంగారం కావాలని ఏం చేస్తాం? తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి తెస్తాం కదా. Where you will put the gold? బంగారం ఎక్కడ పెడతారు? You will purify the gold. దాన్ని మరి ఆ మలినాలన్నీ పోవటానికి ఎక్కడ మీరు ఆ బంగారాన్ని పెడతారు? కులిలో పెడతాం కదా. So if you put the gold in the fire, it will come out as a 24 karat gold. మరి దాన్ని అగ్నిలో పెట్టి మనం కాలుస్తున్నప్పుడు అది 24 క్యారెట్ల బంగారం లాగా బయటకు వస్తుంది. How many of you don't wear gold? మీరు ఎంతమంది బంగారం వేసుకోరు? Everybody likes it. అందరికి బంగారం ఇష్టం కదా. How many of you have wanted to have pure gold? ప్యూర్ మరి స్వచ్ఛమైన బంగారం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Everybody likes pure. అందరికి మరి స్వచ్ఛమైనది కావాలి. God likes pure gold.
అదే దేవుడు కూడా స్వచ్ఛమైనయే కోరుకుంటున్నాడు. You are the pure gold God likes. మీరు మరి ఆయన కోరుకుంటున్న ఇష్టపడుతున్న స్వచ్ఛమైన బంగారం మీరే. God wanted to put you on and off in the fire. అప్పుడు మిమ్మల్ని అందుకే ఆయన అగ్నిలో పెడుతూ ఉంటాడు, ఇబ్బందుల్లో పెడుతూ ఉంటాడు మిమ్మల్ని. So that as Job says, I will come out from the fire as a pure gold. యోబు చెప్పిన విధముగా అగ్నిలోంచి స్వచ్ఛమైన బంగారం లాగా నేను బయటకు వస్తానని చెప్తున్నాడు. మనం చూస్తున్నాము. Hallelujah. Hallelujah. So God's plan is very, very, very good for you. దేవుని యొక్క ఆలోచనలు మీ పట్ల చాలా మంచిగా ఉన్నాయి. Water baptism, నీటి బాప్తిసము, Holy Spirit baptism, పరిశుద్ధాత్మ బాప్తిసము, the baptism of fire. అగ్నితో కూడిన బాప్తిసము. Hallelujah. హల్లెలూయా. Jesus Christ was a good model for you and me. యేసుక్రీస్తు వారు మీకు నాకు ఒక మాదిరిగా ఉన్నారు. He took baptism in the water by John the Baptist. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా నీటి బాప్తిసం పొందారు ఆయన. And verses 16 says, when he had been baptized, Jesus came up immediately from the water, and behold, the heavens were opened to him, and he saw the Spirit of God descending like a dove, alighted upon him, and suddenly a voice came from heaven saying, this is my beloved Son, in whom I am well pleased. మీరు 16-17 వచనాలు చదవండి అమ్మా. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. See, here we see a wonderful thing happening. ఇక్కడ ఒక చాలా మంచి అద్భుతం మనం చూస్తున్నాం. Jesus Christ took baptism. The heaven wanted to reward him. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుండి మనకేంటి అక్కడ ఆయనకు ఒక ఆశీర్వాదం వచ్చినట్టుగా చూస్తున్నాం మనం. If you take the baptism, the same thing will happen to you also. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. The word of God says, the heaven, the host of heaven will rejoice for one person who repents and takes baptism. ఒక్క ఆత్మ ప్రాయశ్చిత్తం చెంది బాప్తిసం తీసుకుంటే పరలోకములో దూతలన్నీ కూడా ఆనందిస్తాయి. Hallelujah. When you take baptism, మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు the Spirit of God will come upon you. దేవుని యొక్క ఆత్మ మీ మీదకి వస్తుంది. Don't say that, no, brother, it is only for Jesus Christ, not for me. అది కేవలం యేసుక్రీస్తు వారి కోసమే, నా కోసం కాదని అనకండి మీరు. The promise is that you will be baptized by Holy Spirit. మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతారని చెప్పి దేవుని యొక్క వాగ్దానం ఉంది. And you will receive a certificate from Heavenly Father. తండ్రి అయిన దేవుని దగ్గర నుండి మీకు ఒక మరి కితాబు వస్తుంది అన్నమాట. And what is that certificate? ఆ సర్టిఫికేట్ ఏంటి? The same certificate what Jesus Christ received. This is my beloved Son. యేసుక్రీస్తు వారు పొందినదే మనం కూడా పొందుతాం. అదేంటంటే ఈయనే నా ప్రియ కుమారుడు. This is my beloved son, this is my beloved daughter, because she or he obeyed water baptism. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని దేవుడు చెప్తాడు. ఎందుకంటే మీరు నీటి బాప్తిసం తీసుకున్నారు కనుక. And you received the baptism from the Holy Spirit. అదే విధంగా ఆత్మ బాప్తిసం కూడా పొందారు కనుక. How many of you are not baptized by the Holy Spirit? వీళ్ళు ఎంతమంది ఆత్మచే బాప్తిసం పొందలేదు? I'm not asking you to put you down. మిమ్మల్ని కించపరచడానికి నేను అడగట్లేదు. I wanted to help you, support you, so that you will get a complete package. నేను మీ అందరినీ కూడా మరి ఉత్తేజపరిచి మీ అందరికీ కూడా అన్ని కూడా పొందాలి మీరు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. Some people, they will take baptism and they said, okay, it's enough for me. కొంతమంది బాప్తిసం తీసుకుని నాకు చాలు అనుకుంటారు. It is not complete. అది సంపూర్ణము కాదు. You need to be baptized. You need to be baptized by the Holy Spirit. You need to be baptized by the baptism of fire. మనందరము కూడా నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి, అగ్ని బాప్తిసం కూడా పొందాలి మనం. And we are here to help you.
అది మీకు అది పొందడానికి మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము. The word of God is there to help you. దేవుని యొక్క వాక్యము మీకు సహాయం చేస్తుంది. The Spirit of God is there to help you. దేవుని యొక్క ఆత్మ మీకు సహాయం చేస్తుంది. All together, God's plan, God so loved you. ఇదంతా ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించెను అని మనం చూస్తున్నాం. When God sent this wonderful gift, Jesus Christ, what you need to do? You have to receive it. మరి దేవుడు అంత మంచి బహుమానము యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించిన మనం ఏం చేయాలి? ఆయన మనం అంగీకరించాలి. When you take a gift to your children, మీరు మీ పిల్లల కోసం మరి బహుమతి ఏమైనా తీసుకెళ్తున్నప్పుడు, ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్తున్నప్పుడు, you give the gift to your daughter or your son, and that fellow takes it and throw it out. మీరు ఎవరికైనా మరి మీ కుమార్తెకి కుమారునికి బహుమానం తీసుకెళ్లి ఇచ్చినప్పుడు అది తీసుకుని అక్కడ పడేస్తే how much you will be sad. మీరు ఎంత బాధపడతారు? The same thing Father God is having. అదే విధంగా తండ్రి అయిన దేవునికి ఉంది. God so loved you. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించెను. That is the gift God wanted to give to you. ఆయన అందుకే ఆ బహుమానాన్ని మనకి ఇచ్చాడు. And if you understand His love and if you throw it out, He will be very sad. మరి అది మీరు తీసుకుని పక్కన పడేస్తే ఆయన చాలా బాధపడతాడు. And you may be asking, oh, what I am having? Nothing. See, that man is having big house. Illu. See, these are all immaterial things, and one day you are going to leave from this place. మీరు ఆశీర్వాదం పొంది ఆ బహుమతి తీసుకుని కూడా మీరు గనక ఆ వ్యక్తితో పోల్చుకుని ఇంకో వ్యక్తితో పోల్చుకుని అతను అంత పెద్ద ఇల్లు ఉంది నాకేముంది అని అనుకుంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఎప్పుడన్నా మనం అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాల్సిందే. Nothing from here you are going to take. ఏది కూడా మనం ఎక్కడ తీసుకెళ్లేది లేదు. Only the love of God, what God has given to you. కేవలము దేవుని యొక్క ప్రేమ, ఆయన మనకి ఇచ్చిన బహుమానం. And His Son Jesus Christ in your life. ఆయన యొక్క కుమారుడు యేసుక్రీస్తు మన జీవితంలో ఉండటము. Be baptized and receive Jesus Christ as your Lord and Savior. మీరు బాప్తిజం పొందండి, యేసుక్రీస్తు వారిని మీ రక్షకునిగా అంగీకరించండి. Be baptized with the Holy Spirit so that you can live a holy life. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొంది పరిశుద్ధమైన జీవితం జీవించండి. Be baptized with the fire of God so that all the unwanted things in your life can be removed, burnt out. అగ్ని చేత బాప్తిజం పొందండి. ఆ విధముగా మీ జీవితంలో ఉన్న అవసరం లేని వాటన్నిటిని కూడా మీరు తొలగించగలుగుతారు. Today I gave you the message of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క సందేశం ఈ రోజు నేను మీకు ఇచ్చాను. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం. మనము Check our life. మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. Are we like the Pharisees and Sadducees? మనము పరిశీలిలాగా సద్దుకీల్లాగా ఉన్నామా? Vipers, snakes, సర్పములాగా ఉన్నామా? మనము poisonous people. విషముతో నింపి ఉన్నామా? మనము Even though they were taken baptism, వారు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా are we still throwing out or estimating the love of God cheaply? మనము దేవుని యొక్క ప్రేమని చులకనగా చూస్తున్నామా? Are we baptized with the Holy Spirit? పరిశుద్ధాత్మచే బాప్తిజం పొందామా? The Spirit of God is our comforter, counselor, and He is our strength. పరిశుద్ధాత్మ మనకి నెమ్మది కలుగు చేసేవాడు, మనకి ఆలోచనకర్తగా ఉన్నాడు. The Spirit of God is once again a gift of God. పరిశుద్ధాత్మ మనకి దేవుని యొక్క వరము. Are you still struggling with your old habits, your old sin? Maybe in your heart, in your mind. మీ పాత అలవాట్లు, తలంపులు మీ హృదయములో ఇంకా మీరు దాచుకుని ఉన్నారా? You need the fire of God to baptize you, to burn out all the unwanted things you wanted to remove. మీ జీవితంలోంచి మీరు తొలగించాలనుకుంటున్న అవసరం లేని వాటన్నిటిని తొలగించడానికి దేవుని యొక్క అగ్నిచే బాప్తిసం మీరు పొందాలి. This is your day. ఈ రోజే మీకు అది సరైన సమయము. God's words are for you and me. దేవుని యొక్క వాక్యము మీకోసము నా కోసమే ఉన్నది. I need Holy Spirit on daily basis. పరిశుద్ధాత్మ నాకు
దినదినము కావాలి. I need the fire of God on daily basis, every moment. ప్రతి క్షణము కూడా దినదినము నాకు దేవుని యొక్క అగ్ని యొక్క బాప్తిసం కావాలి. Then only I can receive the whole package of God's love. ఆ విధముగానే దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ నేను పొందగలుగుతాను. I request you all to stand. మీరందరూ కూడా నుంచోవాలని నేను కోరుకుంటున్నాను. Anyone lack in these three categories. Anyone is yet to fulfill in these three categories. This is your day. God is watching at you. ఈ మూడు విషయాలు ఎవరన్నా మరి పరిపూర్ణం చేయాలనుకుంటే ఇదే సమయము. దేవుడు కూడా వేచి చూస్తున్నాడు. Somebody is there to start to take baptism. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ బాప్తిసం తీసుకుంటానికి సిద్ధముగా. Somebody has taken baptism, but still they are lacking with the baptism of the Spirit of God. కొంతమంది బాప్తిసం తీసుకుని కూడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందకుండా ఉన్నారు. Maybe somebody fulfilled the righteousness of God, but still old habits die hard, struggling. కొంతమంది దేవుని యొక్క నీతి కూడా పొంది ఉన్నారు కానీ పాత అలవాట్లు తలంపులతో ఇంకా బాధపడుతున్నారేమో. Commit your life. మీ జీవితాన్ని సమర్పించుకోండి. Only God can set right your life. కేవలము ప్రభువే మీ జీవితాన్ని సరిచేయగలుగుతాడు. We can minister unto you, మేము సందేశం మాత్రమే ఇవ్వగలుగుతాము. but God is the one who heals you, sets right you, and fills you with His complete salvation program. కానీ దేవుడు మాత్రమే మిమ్మల్ని స్వస్థపరచగలుగుతాడు, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి ఆయన యొక్క రక్షణ మార్గంలో నడిపించగలుగుతాడు. Silently check your life. నిశ్శబ్దముగా మీ జీవితాన్ని పరిశీలించుకోండి. And come out from the place where you are standing. మీరు ఎక్కడి నుంచున్నారో అక్కడి నుండి ముందుకు రండి. Raise your right hand towards heaven. మీ కుడి చేతిని దేవుని వైపుకి ఎత్తండి. This is the time God wanted to touch you. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని తాకుతాడు. Don't look here and there. అటు ఇటు చూడొద్దు. Only look unto God. దేవుని వైపే చూడండి. God looks unto you. దేవుడు మీ వైపు చూస్తున్నాడు. It is between you and God. ఇది కేవలం మీకు దేవునికి మధ్యలో విషయమే. Even my eyes are closed. ఈవెన్ నా యొక్క చూపు కూడా మూసే ఉంది. Only God is watching at you. కేవలం దేవుడే మిమ్మల్ని చూస్తున్నాడు. You look unto God. మీరు దేవుని వైపు చూడండి. Thank you, Father. ధన్యవాదములు దేవా తండ్రి. Thank you for these wonderful people who have surrendered their lives. ఈ జనము, ఈ సంఘము వారి యొక్క జీవితాలను మీకు సమర్పించుకున్నారు దేవా. ధన్యవాదాలు దేవా. Thank you for the wonderful package, salvation package given to these people, Father God. మీ రక్షణ అనే సంపూర్ణమైన నడిపింపు వారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవా. Whatever the hindrance, Father God, remove it in the name of Jesus Christ. ప్రతి అడ్డంకును కూడా యేసుక్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాము. Let them receive every part of your salvation in their life. వారి జీవితంలో మీ రక్షణ సువార్తని వారు పూర్తిగా పొందేటట్టు చేయండి దేవా. Touch each and everyone. ప్రతి ఒక్కరిని మీరు తాకండి దేవా. Remove them, strengthen them in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో బలపరచండి దేవా. Let the Spirit of God come upon them. పరిశుద్ధాత్మ ఆయన మీద రావాలి. Let the fire of God come upon them. దేవుని యొక్క అగ్ని వారి మీద రావాలి. Let them be free from all sort of pleasure. అన్ని బంధకాల నుండి వారికి విముక్తి కలగాలి. Let them all enjoy the kingdom of God in this earth. ఈ లోకములో దేవుని యొక్క రాజ్యంని వాళ్ళు అనుభవించాలి. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేస్తున్నాను. Let the congregation say amen. సంఘమంతా ఆమేన్ చెప్పండి. Hallelujah. Amen.